రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని కోనాయపల్లి గ్రామ శివారులో అక్రమంగా పేలుడు పదార్థాలు తరలిస్తున్న ఒక ఆటోను పోలీసులు పట్టుకున్నారు. భారీగా జిలిటన్ స్టిక్స్ తో వాహనం కోనాయపల్లి శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా వేములవాడ వైపు వస్తున్న ఒక ఆటోలో పేలుడు పదార్థాలు తరలిస్తుండగా పోలీసులను చూసి ఆటోను వదిలి డ్రైవర్ పారిపోయినట్లు తెలుస్తోంది. 6 సంచులలో 1000కి పైగా జిలేటర్ స్టిక్స్ తరలిస్తున్నట్లుగా పోలీసులు అంచనాకు వచ్చారు. ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులు స్టేషన్ కు తరలించి విచారణ జరుపుతున్నారు. సంఘటనపై సీఐ వీరప్రసాద్ వివరణ కోరగా పేలుడు పదార్థాల రవాణాకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నామని తెలిపారు.